నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అందరి చూపు ఏపీ వైపే ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాల అంచనాలు చెబుతూ వారానికో సర్వే వస్తోంది. సర్వేకో రకంగా వస్తున్న ఫలితాలు ఓటర్లను గందరగోళపరుస్తున్నాయి. మరోవైపు బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగుల కోసం సర్వేలు చేస్తున్నారా, సర్వేలను బట్టి బెట్టింగులు జరుగుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ హై టెన్షన్ నెలకొంది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా, టీడీపీ పవర్లోకి వస్తుందా అనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ ఉత్కంఠను క్యాష్ చేసుకోవడానికి వారానికో సర్వే వెలుగు చూస్తోంది. అయితే సర్వేకో రకంగా వస్తున్న ఫలితాలు మరింత గందరగోళానికి తావునిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార బరిలో హోరెత్తిస్తున్నారు. ప్రతి సీటు ముఖ్యమే, ప్రతి ఓటు కీలకమే అనే లెవెల్లో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు సాగుతున్నాయి. ఇదే అదనుగా వస్తున్న సర్వేలు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో వారానికో సర్వే బయటకొస్తోంది. ఓ సర్వే వైసీపీదే గెలుపంటే మరో సర్వే టీడీపీకి పవర్ ఖాయమని ఢంకా బజాయిస్తోంది. దీంతో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సర్వేల ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేని స్థితి. ఎందుకంటే సర్వేకో రకంగా వస్తున్న ఫలితాలు ఏ పార్టీని, దాని మద్దతుదారుల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. గతంలో సర్వేల కోసం ఎదురుచూసిన పార్టీలు కూడా ఇప్పుడు సర్వేల గోల మాకెందుకులే అని సొంత కార్యాచరణలో నిమగ్నమయ్యాయి. అంతగా జనంతో పాటు పార్టీలను కూడా గందరగోళపరుస్తున్నాయి సర్వేలు. అసలు ఈ సర్వేలు బెట్టింగ్ ట్రెండ్స్కు అనుకూలంగా వస్తున్నాయనే సమాచారం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లో వివిధ రకాలైనటువంటి సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి. అంటే కొన్ని ప్రొఫెషనల్ మార్కెటింగ్ సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి, కొన్ని ఓన్లీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటువంటి సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి, కొంతమంది బ్రాండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఈ సర్వేస్లోకి వచ్చినాయి. అయితే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేసుకొని కూడా ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేసి రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఎలక్షన్లో ఎవరు గెలుస్తున్నారో, ఎవరికి ఫేవర్ ఉండేదనేది పబ్లిక్ పల్స్ని క్యాప్చర్ చేస్తున్నారు. సర్వే సంస్థలు నిజంగా శాస్త్రీయ ప్రాతిపదికలు పాటిస్తున్నాయా, లేదంటే జనం మనసులో ఏముందో గ్రహించి చెబుతున్నారా అనేది అంతుబట్టని విషయం. ఏపీలో రాజకీయ వేడి రగులుకుంటున్న పరిస్థితి చూస్తుంటే ఆ ప్రభావం, ఆ ఒత్తిడి ఖచ్చితంగా సర్వే సంస్థల మీద పనిచేస్తోందనే అంచనాలు ఉన్నాయి. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే సర్వేలన్నీ ఒకే మాట చెబితే పర్లేదు, కానీ భిన్న స్వరాలు వినిపిస్తేనే రాజకీయ చిత్రం మరింత గందరగోళంగా మారుతుంది. ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వేలు చేయటం అంత తేలిక కాదు. ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అడిగేసి అది సర్వే అంటే కుదురుతుందా అనే ప్రశ్నలు లేకపోలేదు. సర్వేలు ఖచ్చితంగా కత్తి మీద సామే. భిన్న సంస్కృతులు, భిన్న వర్గాల ప్రజలు ఉన్న మన దేశంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవటం చాలా కష్టం. ఓటు విషయంలో చాలామంది ప్రజలు సీక్రెసీ పాటిస్తారు. చాలామంది అబద్ధాలు చెబుతారనే వాదన కూడా ఉంది. నిజంగా ఎవరికి ఓటు వేస్తారో చెప్పేవాళ్లు చాలా తక్కువ. సర్వే పేరు చెప్పగానే చాలామంది తమ అసలు ఉద్దేశం చెప్పరనే చర్చ కూడా నిజమే. ఇవన్నీ సర్వే సంస్థలకు సవాళ్లే. అసలు సర్వే అని తెలియకుండా అభిప్రాయ సేకరణ చేయాలి, కానీ అది అంత ఈజీ కాదు. అందుకే సర్వే అని చెప్పినా ఓటర్ల మనసులో మాట బయటకొచ్చేలా ప్రశ్నావళి ఉండాలి. ఈ క్వశ్చనీరే సర్వే ఫలితాల విశ్వసనీయతను నిర్ణయిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. గతంలో సర్వేలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా ఉండేది వ్యవహారం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సర్వేలు, రాజకీయాలు కలగాపులగమైపోయాయి. సర్వేలు కూడా రాజకీయ క్రీడలో భాగమనే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికలొచ్చినప్పుడు సర్వే సంస్థలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఖచ్చితమైన ఫలితాలిస్తాయనే పేరున్న సంస్థలకు మరింత డిమాండ్ ఉంటుంది. ఇటీవలి కాలంలో పార్టీలన్నీ ప్రతి చిన్న నిర్ణయానికి సర్వేల మీదే ఆధారపడుతున్నాయి. అసలు చాలా పార్టీలకు ఏదో సర్వే సంస్థతో అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కీలక సమయాలలో థర్డ్ పార్టీ సర్వేలకు డిమాండ్ పెరిగింది. ఇలా పొలిటికల్ స్పాన్సర్డ్ సర్వేలు ఎప్పట్నుంచో ఉన్నా కొత్తగా బెట్టింగ్ రాయుళ్ల స్పాన్సర్డ్ సర్వేలు కూడా మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే అసలు జెన్యూన్గా సర్వేలు చేసేవాళ్లు ఎక్కడ ఉన్నారా అని దుర్భిణి వేసి మరీ వెతకాల్సిన పరిస్థితి. ఏ సర్వేలు ఆషామాషీగా జరగవు. ప్రతి సంస్థ ఎంతో కొంత కసరత్తు చేస్తుంది, ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా సరైన ఫలితాలివ్వకపోవచ్చు. మరికొన్నిసార్లు ఫ్లూక్లో సర్వేలు కరెక్ట్ కావచ్చు. కానీ నిజంగా మొదట్నుంచి తమ సర్వే ఫలితాలపై నమ్మకముండే సంస్థలు ఎన్ని ఉన్నాయంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అసలు అంత కరెక్టుగా అంచనాలు వేయటం కూడా ఈజీ కాదు. సర్వే అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. కానీ ఇటీవలి కాలంలో చాలా వేగంగా సర్వేలు జరుగుతున్నాయి.
అలాంటప్పుడు ఖచ్చితంగా మిస్ఫైర్ అయ్యే ఛాన్సులుంటాయి. ఎన్నికలు అందరికీ తెలిసి జరుగుతాయి. సర్వేలు చాప కింద నీరులా జరగాలి. అప్పుడే అసలు పర్పస్ సర్వ్ అవుతుంది. లేకపోతే గతంలో మాదిరిగా కొన్ని సర్వేల ఫలితాలు తారుమారు కావచ్చు. సర్వేలు నిజంగా జనాభిప్రాయం తెలుసుకోవటానికి చేస్తున్నారా అనేది కూడా సందేహమే. మొదట్లో సర్వేలు మంచి ఉద్దేశంతో మొదలైనా తర్వాతి కాలంలో కొన్ని సంస్థలు సర్వేల్ని కూడా బిజినెస్ చేశాయనే మాట నిజం. సర్వేల నిజానిజాల సంగతి పక్కన పెడితే తమకు అనుకూలంగా ఉన్న వాటిని జనం మీద రుద్దితే సరిపోతుందని పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. కానీ దేశంలో ఓటర్లు ఎప్పుడూ సర్వేల్ని ఫాలో అయిన దాఖలాల్లేవు. ఓటర్లు ఎవరిని గెలిపించాలి అనుకుంటే వారికే ఓటేస్తారు. సర్వేలు ఏం చెబుతాయనేది వారికి అనవసరం. నిజానికి సర్వే సంస్థల కంటే సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని కూడా చాలాసార్లు రుజువైంది. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటర్ల ఆలోచనా సరళిలో చాలా తేడా ఉంటోంది. ప్రతిసారి ఒకే ప్రాతిపదిక ఉండదు. ఒకే కోణంలో ఓటు వెయ్యరు. ఇంత ఓటరు చైతన్యం ఉన్న దేశంలో సర్వేలు ప్రజల్ని ప్రభావితం చేయలేవనే మాట వినిపిస్తోంది. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకుంటాయనే మాట కూడా నిజమే. సర్వేలకు ఖచ్చితంగా ఓ ప్రాతిపదిక ఉండాలి. కానీ ఇప్పుడు ఏపీలో వచ్చే మెజార్టీ సర్వేలు ఉత్కంఠను క్యాష్ చేసుకోవటానికే అన్నట్టుగా ఉన్నాయి. లేకపోతే వారానికో సర్వే రావటం, సర్వేకో ఫలితం రావటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వారం రోజుల్లో రాష్ట్రమంతా తిరిగి సర్వే చేయటం సాధ్యమా అన్నది మొదటి ప్రశ్న. ఒకవేళ సాధ్యమైతే అంత సాధనా సంపత్తి ఉన్న సంస్థలు ఎన్ని? ఇప్పుడు వస్తున్న సర్వేల వెనుక ఆ సంస్థలు ఉన్నాయా లేవా అనేవి తేలాల్సిన విషయాలు. సర్వేల ఆధారంగా మారుతున్న బెట్టింగ్ ట్రెండ్స్ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. బెట్టింగులకు పార్టీ అభిమానాల కంటే లాభమే ప్రాతిపదికగా ఉంటుంది. తమ లాభం కోసం బెట్టింగ్ రాయిళ్లు లేని ట్రెండ్ క్రియేట్ చేయటం కొత్తేం కాదు. ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఓడితే ఏంటి, మా లాభం మాకు కావాలి అనే బెట్టింగ్ రాయిళ్లు సర్వేలు చేయిస్తున్నారంటే ఇక వాటిని సర్వేలు అనాలా లేదా అనే విషయం మొదట ఆలోచించుకోవాల్సిందే. సర్వేలకు శాంప్లింగ్, ప్రశ్నావళి ఈ రెండూ కీలకం. అభిప్రాయ సేకరణ చేసే సిబ్బంది నిబద్ధత, నిజాయితీ కూడా చాలా ముఖ్యం. ఎన్నికకు వ్యూహం మార్చాల్సి ఉంటుంది. అప్పుడే సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. దీనికోసం సుదీర్ఘ కసరత్తు అవసరమవుతుంది. కానీ చాలాసార్లు సర్వే సంస్థలు హడావిడిగా ఫలితాలు వెల్లడిస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కోసారి సర్వేలకు వాస్తవ ఫలితాలకు సంబంధం లేకపోవటానికి ఇదే కారణమన్న వాదన ఉంది. దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది ఓటర్లు ఉండే నియోజకవర్గంలో పదుల సంఖ్యలో జనం అభిప్రాయాలను మాత్రమే క్రోడీకరించి వెల్లడించే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయనే సందేహం రాకమానదు. సర్వేకి తీసుకునే శాంపిల్ సైజ్తో పాటు ఎన్ని నియోజకవర్గాలలో ఏ వయస్సుల వారిని ప్రాతిపదికగా తీసుకుని అధ్యయనం నిర్వహించారు అనే అంశాలపైనే ఆయా సర్వేల శాస్త్రీయత ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ నిబద్ధతతో శాస్త్రీయంగా సర్వే జరిగితే మాట్లాడుకోవాలి. కానీ ప్రస్తుతం ఏపీలో మెజార్టీ సర్వేలు గాలివాటంగా ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా జరుగుతున్నాయి. ఒకే సంస్థ 2 రకాల ఫలితాలు చెప్పి 2 సర్వేలు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్న చోద్యం కూడా కనిపిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సర్వే ఫలితాలివ్వటానికి లేదని ఈసీ చెప్పింది. కానీ ఈసీ కళ్లుగప్పి సోషల్ మీడియాలో వారానికో సర్వే వెలుగు చూస్తోంది. ఈ తలాతోకా లేని సర్వేల్ని పట్టుకుని పార్టీల సోషల్ మీడియా సైన్యాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అసలు ఈ రచ్చకు ముడిసరుకు కోసమే సర్వేలు చేస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఎన్నికలొచ్చాయంటే బెట్టింగ్ రాయళ్లకు చేతి నిండా పని. ఇక హోరాహోరీ పోరుందంటే వారికి పండగే పండుగ. ఏపీలో గెలుపెవరిది అన్న అంశంపై దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తిని పందెం రాయుళ్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఆకర్షణీయమైన పందాలు కాస్తూ కొత్త కస్టమర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఏపీలో రాజకీయం ఎంత వేడిగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలన్నీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తెర వెనక రాజకీయం కూడా కావాల్సినంతగా రక్తి కడుతోంది. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఈసారి ఎన్నికల మీద బెట్టింగులతో భారీ లాభాలు ఖాయమనే అంచనాలు వేసుకుని ప్లాన్లు గీస్తున్నారు. ఇప్పటికే ఆసక్తికరమైన పందాలను ఎరగా వేసి కస్టమర్స్ను ముగ్గులోకి దించుతున్నారు. ఏపీలో గెలుపెవరిది అనేది చాలా కామన్ పందెం. ఇంతటితో ఆగిపోతే బెట్టింగ్ ప్రత్యేకతే ఉంది అంటున్నారు. అందుకే టీడీపీకి 100 సీట్ల పైన వస్తాయని, వైసీపీ 100కు పైగా సీట్లు గెలుస్తుందని, జగన్ మెజార్టీ ఎంత ఉంటుందోనని, పిఠాపురంలో పవన్ మెజార్టీ ఎంత అని, కోస్తా జిల్లాల ఓట్లు ఎవరికి, ఉభయ గోదావరి ఎవరిని కరుణిస్తుంది, ఉత్తరాంధ్ర మొగ్గు ఎటు, ఇటువంటి ఆసక్తికరమైన పందాలతో బెట్టింగ్ బంగారాజులు చెలరేగిపోతున్నారు. జగన్ మెజారిటీ కూటమి అభ్యర్థులు 3 మెజార్టీతో సమానంగా ఉంటుందనే ఫ్యాన్సీ పందెం కూడా నడుస్తోంది. దీంతోపాటు వాలంటీర్ల వివాదం, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, పెన్షనర్లు ఎవరికండగా ఉంటారు లాంటి పందాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్స్కు అనుగుణంగా నిమిషాల వ్యవధిలో పందాలు మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పాత పందాలు కనుమరుగైపోయి కొత్త పందాలు వచ్చేస్తున్నాయి.
అదేమంటే ఇదే ఇప్పుడు ట్రెండింగ్ అని చెబుతున్నారు పందెం రాయుళ్లు. ఇలా ఒకటేమిటి, ఎన్ని రకాలుగా పంటర్లను ఆకర్షించవచ్చో అన్ని రకాలుగా పందాలను ప్లాన్ చేస్తున్నారు. పంటర్స్ను ఊరించేలా కాస్తున్న పందాలు చివరకు ఎటు దారి తీస్తాయనేది తేలాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఎన్నికల సీజన్లో తమ పంట పండుతుందని బెట్టింగ్ రాయుళ్లు లెక్కలేసుకుంటున్నారు. ఈ పర్టికులర్ బెట్టింగ్లు కూడా అంతేనండి. బెట్టింగ్లు 3 రకాలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా ఒకటి కేవలము ఒక డబ్బు స్వార్థ అంటే డబ్బుతోటి బెట్ చేసేది, అంటే డబ్బుని ఆశిస్తూ ఈజీగా ఫాస్ట్గా ఎక్కువ డబ్బులు రావాలని తమకున్న అంచనాల ప్రకారం తమ సొంతంగా తీసుకున్న సర్వేలు కానీ లేకపోతే శాంపిల్స్ టెస్టింగ్లు కానీ దాని మీద ఆధారపడి కొన్ని పార్టీలకి ఎన్నికల్లో ఇన్ని సీట్లు వస్తాయి, లేకపోతే ఈ స్థానాలు గెలుస్తుంది, ఈ స్థానాలు ఓడిపోతుందని బెట్టింగ్లు ఒకటైతే, రెండోది తమ పార్టీ మీద ఉండే మమకారంతో ఆ పార్టీ మీద మాత్రమే బెట్టింగ్లు చేసే ఒకటి, అది కూడా బయాస్డ్ బెట్టింగ్. వాళ్ళు ఎందుకు తమ చుట్టుపక్కల వాళ్ళందరూ అదే గ్రూప్కి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక విధమైనటువంటి ఒక సానుకూలమైన సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు తమ నమ్ముతూ ఉంటారు. బెట్టింగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎన్నికల టైంలో అసలు బెట్టింగ్ అంటే తెలియని వాళ్లు సైతం తమ పక్కవాళ్లు ఫలానా అభ్యర్థిపై బెట్టింగ్ కాస్తే తాము కూడా కాస్తారు. తమ బెట్ గెలిస్తే దాదాపు రెట్టింపు డబ్బులు వస్తాయని అనుకుంటారు. ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్స్ కాస్తే ఒక్క రోజులోనే ఫలితం వచ్చేస్తోంది. అలాంటిది రాజకీయ నేతలపై కాస్తే ఫలితం సంగతేమో కానీ తమ బెట్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకే ఆ పొలిటికల్ బెట్టింగ్స్ని తలనొప్పిలా ఫీల్ అవుతున్నారు చాలామంది. అలాగని ఎక్కడా పొలిటికల్ పందాల జోరు తగ్గిన సూచనలు లేవు. నిజానికి ఎన్నికకు పొలిటికల్ బెట్టింగ్ ట్రెండ్, బెట్టింగ్ వాల్యూ రెండూ పెరుగుతున్నాయి. సరైన పందెం తగిలితే జాక్పాట్ తగిలినట్టే అనే లెక్కలో దిగుతున్నారు. ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. గడిచిన 2 దశాబ్దాలలో ఎన్నికల ఫలితాల మీద పందాలు, అది సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. వివిధ సర్వే సంస్థలు వెల్లడించే జోస్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా, పందెం ముఠాల వెనక ఉండే పెద్దలు సొంతంగా చేయించుకునే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తా పడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లా పడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్ధం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పోగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు కాని పైకి చెప్పుకోలేరు. పందెం రాయుళ్ల అంచనాలు నిజం కావాలని రూలేం లేదు. అలాగే కొన్నిసార్లు నిజం కావచ్చు. కానీ బెట్టింగ్ మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడూ రిస్కే. ఆ రిస్క్ తీసుకోవటానికే రెడీ అయ్యి డబ్బులు పెడుతున్నామంటున్నారు పంటర్లు. భారీ లాభాలు రావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీల జనసమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటం ఉంటుంది. 100,000 కోట్లకు విస్తరిస్తున్న బెట్టింగులు అంత ఆషామాషీగా జరగవు. వాటి వెనుక చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా సర్వేలు ఉంటాయి. ఒక్కోసారి రాజకీయ పార్టీల కంటే నికార్సైన సమాచారం బెట్టింగ్ బాబుల దగ్గర ఉంటుందని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో తమ మనుషుల్ని పెట్టి సర్వేలు చేయించి మరీ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు. బెట్టింగ్ ఎప్పుడూ ఒకే అంక మీద నడవదు. సమయాన్ని బట్టి పూటపూటకు మారుతుంటాయి. ఎన్నికల టైంలో జరిగే పరిణామాలు సడన్గా అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. ప్రచారం జరిగినంతకాలం ఓ లెక్క, ఎన్నికల ముందు చివరి 4-5 రోజులు మరో లెక్క అనే పరిస్థితి ఉంటుంది. అందుకే బెట్టింగ్ బాబులు కూడా ఏ పూటకా పూట కొత్త బోర్డు విడుదల చేస్తుంటారు. ఇది వాట్సాప్ ద్వారా అందులో పాల్గొనే వాళ్లందరికీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. రోజువారీ రాజకీయాన్ని ఆకళింపు చేసుకుంటూ గ్రామస్థాయిలో జరిగే చేరికలు, పోల్ మేనేజ్మెంట్పై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తూ పందాలు కాయాల్సిన అవసరం కనిపిస్తోంది. బెట్టింగ్ అంటే గతంలో జూదంలా, అదో తప్పుడు వ్యవహారంలా కనిపించేది. కానీ ఇప్పుడు చడీ చప్పుడు కాకుండా ఓ వ్యాపారం స్థాయికి చేరుతోంది. అలాగని బెట్టింగ్ లీగల్ కాదు గాని ఇందులో ఆసక్తిగా పాల్గొనే జనం మాత్రం పెరుగుతున్నారు. వస్తే లక్షలు వస్తాయనే ఆశతో చాలామంది బెట్టింగ్పై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో మధ్యవర్తులకు కమిషన్ కూడా అందటంతో ఇందులో తాము స్వయంగా బెట్టింగ్లో పాల్గొంటూనే మధ్యవర్తులుగా ఉంటూ మరికొన్ని నిర్వహిస్తున్నారు. ఇలా ఇదో విజయవంతమైన బిజినెస్ మోడల్గా వర్ధిల్లుతున్న పరిస్థితి. ఎన్నికల సీజన్లో బెట్టింగుల హవా మామూలే. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అధికారంలోకి వచ్చేది ఎవరు ఓడతారు, ఎవరు గెలుస్తారు అంటూ పందాలు పై పందాలు కాసేస్తున్నారు. ఎన్నిక ఏదైనా బెట్టింగ్ కామన్ అయిపోయింది. ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే మొదలైన ఈ తతంగం చూస్తే బెట్టింగ్ బాబులు ఎంత ఫాస్ట్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది బెట్టింగ్ రాయిళ్లైతే ముందు చూపుతో సీఎం జగన్తో పాటే ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలుపెట్టారనే వాదన కూడా వినిపిస్తోంది. 40-50 రోజుల్లోనే లక్షల రూపాయలు చేతిలో పడే అవకాశం ఉండటంతో 4 డబ్బులు చేతిలో ఉన్న పైలా 25 బ్యాచ్ పందెం అంటూ తిరుగుతున్నారు.
ఈజీ మనీకి అలవాటు పడ్డవాళ్లే ఈ బ్యాచ్ల్లో ఎక్కువగా ఉంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి విషయాల్లోనే 4 డబ్బులు సంపాదించిన వాళ్లే కాదు, పోగొట్టుకున్న వాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. విచిత్రమేమిటంటే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు సైతం మరొక్క ఛాన్స్ అంటూ ఈ ఊబిలో దిగటం వింతల్లోనే వింత. ఒక్క ఛాన్స్ తగిలితే సింగిల్ ఫేజ్లో దరిద్రం మొత్తం పోయి భారీగా డబ్బు చేతిలో పడుతుందన్న దురాశతో పందాలు కాస్తున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్స్ వేసేందుకు సిద్ధం కావటం పందెం రాయుళ్ల పిచ్చికి పరాకాష్ట. ఏపీ ఎన్నికలు, కూటమి రాజకీయాలు, వైసీపీ సభలు ఇలా ఒకటేమిటి, కాదేది బెట్టింగ్కు అనర్హం అంటున్నారు పంటర్లు. ఈ బెట్టింగ్ ట్రెండ్స్కు పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. తమ పందాలకు అనుగుణంగా సర్వేలు కూడా ఉన్నాయని వచ్చిన కొన్ని సర్వేలు, లేని చాలా ఫేక్ సర్వేలతో పబ్లిసిటీ చేస్తున్నారు. అసలు సర్వేల కంటే ఈ బెట్టింగ్ రాయిళ్ల ఫేక్ సర్వేల హడావిడి బాగా పెరిగింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలోనూ ఏపీ ఎన్నికల బెట్టింగులు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రేంజ్లో పెరిగిన బెట్టింగ్ సంస్కృతి పోలింగ్ నాటికి పీక్ స్టేజ్కు చేరుతుందని అంచనా. జూన్ 4న అధికారంలోకి వచ్చేదెవరో మాత్రమే ఎన్నికల ఫలితాలు చెప్పవు. ఏ బెట్టింగ్ రాయుడి భవిష్యత్తేంటో కూడా ఆ ఫలితాలే తేల్చాలి. మరి ఎవరు జాక్పాట్ కొడతారు, ఎవరు ఉన్నది కూడా పోగొట్టుకుంటారో తేలాలంటే ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే. అప్పటిదాకా వెయిట్ చేయలేని పందెం రాయుళ్లు రాబోయే కాలానికి కాబోయే కోటీశ్వరుల్లా ఫోజులు కొడుతూ తిరుగుతున్నారు. ఏపీ ఎన్నికల్లో ప్రచార హడావుడంతా తెరపైన కనిపిస్తోంది, కానీ తెర వెనుక చాలా జరుగుతున్నాయి. తెర వెనుక జరిగే రాజకీయం గురించి కాదు, సర్వేలు, బెట్టింగుల పేరుతో ఓ మాఫియా లెవెల్లో జరుగుతున్న వ్యవహారం ఎటు దారితీస్తుందన్న ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో సర్వేలు రావటం, బెట్టింగులు జరగటం కొత్త కాదు. కానీ గతంలో సర్వేలు, బెట్టింగులు వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు సర్వేలు, బెట్టింగులు చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నాయి. బెట్టింగ్ మార్కెట్ పెంచే విధంగా సర్వేలు జరుగుతున్నాయి. సర్వేలకు డిమాండ్ వచ్చేలా బెట్టింగ్ మార్కెట్ సెట్ చేస్తున్నారు. ఇలా ఉభయ కుశలోపరి వ్యూహంతో ఇద్దరం కలిసి బాగుపడదాం అనే కొత్త పోకడ కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేనన్ని సర్వేలు పుట్టుకొస్తున్నాయి. అటు బెట్టింగ్ మార్కెట్ కూడా రాకెట్లాగా దూసుకెళ్తోంది. ఇలా ఒక మిథ్యా ప్రపంచాన్ని సృష్టించి ఓటర్లను భ్రాంతిలో పడేసి, వీలైతే నేతలకు, పార్టీలకు కూడా కుచ్చుటోపీ పెట్టేసి తమకు నడమంత్రపు సిరి వచ్చి పడేలా ప్లాన్ చేస్తున్నారు. రోజువారీ కూలి, నెలవారీ వేతనం అందుకుంటే కిక్కేముంది? 5 ఏళ్లకోసారి పెద్ద మొత్తం పట్టేసి మరో 5 ఏళ్లు కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చనే ధోరణితో సర్వే, బెట్టింగ్ మార్కెట్ల మధ్య ఏర్పడ్డ అనైతిక బంధం వికృత ధోరణులకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు వచ్చే సర్వేలు వేళ్ల మీద లెక్క పెట్టుకునేంతగా కూడా లేవు. మెజారిటీ హిడెన్ ఎజెండా ఉంటోంది. అందుకే పోలింగ్ నాటికి వీలైనన్ని సర్వేలు రిలీజ్ చేసేస్తున్నారు. బెట్టింగ్ మార్కెట్తో టచ్లో ఉంటూ బెట్టింగ్ ట్రెండ్స్ను సెట్ చేసేలా, పందాల మొత్తాన్ని మరింత పెంచేలా సర్వేలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిసారి సర్వే చేయాల్సిన పనే ఉంది, పాత సర్వేలు తీసుకుని అంకెలు మార్చేస్తే సరిపోలే అనుకునేవారు కూడా కొందరు. ఇదంతా ఎందుకని డైరెక్ట్గా బెట్టింగ్ రాయుళ్లతోనే సిట్టింగ్ వేసి వారు కోరినట్టుగా సర్వే ఇచ్చేసి అందుకు తగ్గట్టుగా అంకెలు మార్చి గేమ్ ఆడేవారు మరికొందరు. ఎవరికి వారే విడిగా పనిచేస్తే లాభం తక్కువ, అదే రహస్యంగా కలిసి పనిచేస్తే లాభాల్లో వాటాలు తీసుకోవచ్చు. ఇలాంటి ప్రమాదకర ఆలోచనా ధోరణితో కొన్ని సర్వే సంస్థలు బెట్టింగ్ రింగులతో చేతులు కలిపి 2 చేతులా డబ్బు సంపాదించాలనే పోకడలకు తెరతీశాయి. ఇంతకు మించిన సేఫ్ బిజినెస్ మరొకటి లేదనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఏదో ఒక ఫలితంతో సర్వే ఇస్తే చాలు, దానికి కావాల్సిన కహానీ చెప్పుకోవచ్చు. సర్వే జరిగిన తీరు మీద ఏమైనా విచారణ జరుగుతుందా? ఫలితం తేడా వస్తే ఎవరైనా నిలదీస్తారా? ఇది సర్వే సంస్థల ధైర్యం. ఇక బెట్టింగ్ మార్కెట్కు 0.1% రిస్క్ కూడా లేదు. ఎందుకంటే బెట్టింగే చీకటి దందా. ఇక్కడ ఎవరూ ఎవరికీ చెప్పుకోలేరు. డబ్బొస్తే సంతోషం, పోయిందంటే మౌనంగా మనసులో ఏడవాల్సిందే. అంతకు మించి ఎవరూ చేసేదేమీ లేదు. ఈ ధైర్యంతోనే బెట్టింగ్ రింగులు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయటం వ్యవస్థలకు కూడా సవాల్గానే ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో, సరికొత్త మార్గాలలో జరిగే బెట్టింగును కనిపెట్టడం చాలా కష్టం. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఫేక్ సర్వేల తోడుగా మరింత బిజినెస్ జరుగుతోందనే లెక్కతో హుషారుగా కనిపిస్తున్నారు. ఏదైనా అంశం జరుగుతుందా, జరగదా, జరిగితే ఎంత, ఎలా, ఇలాంటి అంశాలపై ఉండే క్యూరియాసిటీతో బెట్టింగ్ వ్యాపారం సాగుతోంది. జనం ఆసక్తి ఉండే అంశాల్లో ఎన్నికలకు ఎప్పుడూ అగ్రతాంబూలమే. ఈ లెక్కలే ఎన్నికల్ని బెట్టింగ్ మార్కెట్కు ఆకర్షణీయ ముడిసరుకుగా మార్చేశాయి. ఇక బెట్టింగులకు కావలసినట్టుగా కొన్ని సంస్థలు వండివారిస్తున్న సర్వేలు బెట్టింగును మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. జనాన్ని నమ్మించి క్యాష్ చేసుకోవటమే బెట్టింగ్ సీక్రెట్. జనాన్ని కన్విన్స్ చేసి పార్టీలను అదరగొట్టడమే సర్వే సీక్రెట్. ఈ 2 సీక్రెట్లు కలిసిపోతే అంతకు మించిన పెద్ద పండుగ మరొకటి లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇంతకు మించిన ఎథిక్స్ ఏమీ లేవనే ధోరణిలో ముందుకు సాగుతున్నారు.
రాజకీయ పార్టీలకు సవాలక్ష పనులుంటాయి. సభలు, సమావేశాలు, జనం, సీట్లు, మేనిఫెస్టోలు, ప్రచారాలు, సీట్లు రాని అసంతృప్తుల గోల, ఇలా పెద్ద జాబితానే ఉంటుంది. వీటితో పొలిటికల్ పార్టీలు తలమునకలై ఉంటే బెట్టింగ్ బ్యాచ్ మాత్రం ఎవరికెన్ని, ఎవరు గెలుస్తారు వంటి అంశాలపై పూటకో అంకెలు విడుదల చేస్తున్నాయి. వాటిపై బెట్టింగ్ సాగిస్తున్నాయి. పొలిటికల్ బెట్టింగులో డబ్బు వస్తే అది చేరే వరకు సేఫ్గా ఉంటుందనే నమ్మకం కూడా బెట్టింగ్ రాయుళ్లలో ఉందంటే నమ్మాల్సిందే. కొన్ని బెట్టింగ్ రాకెట్లు, బుకీలకు నేరుగా రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉండటం కూడా బెట్టింగ్ మార్కెట్కు వరంగా మారుతోంది. అందులో ఎన్నికలొస్తే చాలు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఇప్పుడు బెట్టింగ్ రింగులకు కొన్ని సర్వే సంస్థల తోడు కూడా దొరకటంతో ఇక తమకు ఎదురు లేదనే రీతిలో రెచ్చిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనం నాడి పట్టుకోవటం అంత సులభం కాదు. జనంలో చైతన్యం బాగా పెరిగింది. కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. ఫలితంగా జనానికి వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో సర్వేలకు కూడా వారి నాడి పూర్తిగా అందటం లేదు. ఇవన్నీ నిక్కచ్చిగా సర్వే చేస్తే కావాలి. ఫేక్ సర్వేలు, బెట్టింగ్ సర్వేలకు వీటితో పనేముందనే అభిప్రాయాలు వస్తున్నాయి. అబద్ధాలు చెప్పైనా లక్షలు సంపాదించాలి. కళ్ళు మూసి తెరిచేలోగా కోట్లు కళ్ళ చూడాలి. ఒక్కసారి పందెం గెలిస్తే 5 ఏళ్లు మళ్లీ ఆలోచించే పనుండకూడదు. ఇంతే, ఇంతకు మించిన లెక్కలేం లేవు. ఇందుకోసం తెర వెనక నెట్వర్క్ ఎంత పెంచుకుంటే అంత మంచిదనే ధోరణి కనిపిస్తోంది. మొదట్లో సెపరేట్గా బెట్టింగ్ రింగులు నడిపిన పందెం రాయుళ్లు తర్వాత సిండికేట్ అయ్యారు. ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలతో లింకు పెట్టుకుని మరింతగా విస్తరిస్తున్నారు. మరి ఈ విస్తరణ ఇంకెంత దూరం వెళ్తుంది అనేది చూడాల్సి ఉంది. ఎన్నికలు రాగానే ఇలా సర్వే సంస్థలు బరి తెగించి బెట్టింగ్ మార్కెట్ను ఎంకరేజ్ చేస్తూ పోతే భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయోననే భయాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని జనంలో చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఈ చిన్న క్యూరియాసిటీ చుట్టూ 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు బెట్టింగ్ మాఫియా పెరిగి పెద్దదైంది. ఇప్పుడు బెట్టింగ్ మార్కెట్ జడలు సర్వే సంస్థల వరకు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పైకి సర్వే సంస్థ బోర్డు పెట్టుకుని లోపల బెట్టింగ్ రింగ్ నడిపే పోకడలు కూడా చూడాల్సి వస్తుందేమో. మొత్తం మీద ఎన్నికల మార్కెట్ ఇంకెలాంటి చిత్రాలు చూపిస్తుందోననే చర్చ జరుగుతోంది.